హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మచ్ అవైటెడ్ రామాయణ్ టీజర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. రామాయణ్ టీజర్ రిలీజ్ అయిందని చెప్పే కన్నా ఒక రాయల్ టీజర్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీని క్వాలిటీ అదిరిపోయింది. రణబీర్ కపూర్, రష్మిక మందాన, యష్ అండ్ సన్నీ డియోల్ లాంటి ఎంతో మంది బిగ్ స్టార్స్ యాక్ట్ చేశారు ఈ మూవీలో. కానీ టీజర్లో మాత్రం అన్ని క్యారెక్టర్స్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్కువ ఫోకస్ రణబీర్ కపూర్ మీద పెట్టి లా డ్రామా డీసెన్సీని చూపించారు. ఎందుకు ఈ సినిమాలో 4,000 కోట్లు పెడుతున్నారు? అంతగా ఈ సినిమాలో ఏముంది అని అనుకున్నాను. ఒకసారి ఆ టీజర్‌లో విజువల్స్‌ని చూసిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో కంప్లీట్‌లీ టైమ్ ట్రావెల్ చేస్తున్న ఒక ఫీల్ వచ్చేసింది. యష్ నటించిన 'కేజీఎఫ్' మూవీ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో టెన్షన్ పుట్టించాడు యష్. అలాంటి ఒక యాక్టర్‌ని ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ అయిన 'రామాయణ్‌లో' విలన్‌గా పెట్టడం రామాయణ్‌కి ఉన్న క్రేజ్‌లో ఇంకొక పెద్ద సక్సెస్. అలాంటి ఒక క్యారెక్టర్‌ని టీజర్ ఎండింగ్‌లో బ్యాక్ షాట్‌ని మాత్రమే చూపిస్తూ ఇంకా క్యూరియాసిటీని పెంచేశారు. పుష్పక విమానంని చూపిస్తూ అలా రొటేట్ అవుతున్న విజువల్స్‌ని చూపించగానే ఒక్కసారైనా యష్‌ని చూపిస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ యష్ లుక్‌ని చూడడం కోసం ఇంకొంచెం వెయిట్ చేయాలని అర్థమైంది. ఇప్పటివరకు రామాయణ్ మీద ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎంతోమంది డైరెక్టర్స్ వాళ్ళ వేలో ద బెస్ట్ చూపించడానికి అయితే ట్రై చేశారు. కానీ ఇప్పుడు వస్తున్న ఈ రామాయణంలో కాస్టింగ్‌లో కానీ, బడ్జెట్‌లో కానీ, డీటెయిలింగ్‌లో గానీ, ఇంకా విజువల్స్‌లో గానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదని ఈ టీజర్‌లో మనకు తెలుస్తోంది. నాకైతే ఈ టీజర్‌లో మెయిన్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి ఇద్దరు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారు. 'ఇంటర్‌స్టెల్లార్', 'ఇన్సెప్షన్', 'లయన్ కింగ్' లాంటి బెస్ట్ మూవీస్‌కి వర్క్ చేసిన హాన్స్ జిమ్మర్. ఇంకొకరు మన ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు వర్క్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమా తీయాలి అంటే భారీ కాస్టింగ్ కూడా ఉండాలి. రష్మిక మందానని మాత్రం మనం కేవలం ఒక్క షాట్‌లోనే చూస్తాం. అది కూడా డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తాం. ఈ టీజర్‌ని చూసిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది. ఇది క్యారెక్టర్స్‌ని రివీల్ చేయడం కోసం అయితే తీయలేదు. వాళ్ళ బెస్ట్ వర్క్‌తో క్యూరియాసిటీని పెంచి మీ అందరిని ఆ విజువల్స్‌తో కట్టిపడేయడమే వాళ్ళ టార్గెట్. సో, మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం.